హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 48. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. జాను, నువ్వు కంగారు పడకు అంటూ కార్ దగ్గరికి పరిగెడుతుంటే అప్పటికే ఉల్లాస్ వాళ్ళు కారెక్కేసి డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. రేయ్ ఆగరా, రేయ్ అంటూ ఉండేలోపే ఉల్లాస్ కారు వెళ్ళిపోయింది. నివి నివి అమ్మ అంటూ పరిగెడుతూ జానకి అక్కడే కింద పడుతుంది. పరిగెత్తేవాడు కాస్త జానకి పడడం చూసి వెనక్కొచ్చి జాను అంటూ పట్టుకొని లేపుతాడు. హర్ష గారు, నా కూతురండి, అది లేకపోతే నేనుండలేను, నా కూతురు అంటూ ఏడుస్తూ ఉంటే జాను లిటిల్కి ఏం కాదు, నేనున్నాను అంటూ ఫోన్ తీసేలోపే తన పక్కనే బైక్ ఆగడం చూసి విశాల్ సార్ మీరేంటి ఇక్కడ రోడ్డు మీద అని అంటుంటే విశాల్ బైక్ ఇవ్వు అంటూ విశాల్ బైక్ తీసుకొని రైస్ చేస్తూ జానకి అనగానే జానకి కూడా బైక్ ఎక్కగానే గాల్లో రయ్యమంటూ బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. జానకి ఏడుస్తూ నివికేం కాదు కదా, ఎవరు తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, దానికి ఏమన్నా అయితే నేను ఉండలేను అంటూ ఏడుస్తుంది. ఏం కాదులే జాను, నా కూతురు జోలికి వెళ్ళిన వాడికి చుక్కలు చూపించకపోతే అంటూ కోపంగా అంటూ నా కూతురు జోలికే వస్తాడా, నా కొడుకు ప్రాణం తీస్తాను అంటూ అదే కార్ జాను నువ్వు టెన్షన్ అవ్వకు అంటూ కార్ని ఫాలో చేస్తున్నాడు. కారెక్కిన ఉల్లాస్ హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటూ అమ్మయ్యా తప్పించుకున్నాం అనుకున్నంతసేపు పట్టలేదు నీవి నిద్ర లేవడం. అమ్మో బూచోడు, ఒరేయ్ ఎవడ్రా నువ్వు, నన్నే తీసుకొచ్చావు, మీరంతా ఎవరు, మా అమ్మ ఎవరో తెలుసా, కలెక్టర్, మా అమ్మకి చెప్పానంటే మీ అందరినీ కొడుతుంది, నన్ను వదిలేయండి. ఏయ్ ఊకో, నిన్ను కిడ్నాప్ చేశాం, వదిలేయము. ఏంటి కిడ్నాప్ చేశారా, అంటే నిన్న బంటిగాడి చాక్లెట్ లాక్కొని చింటూగాడికి ఇచ్చేశాను, అందుకే నన్ను ఆ బంటిగాడి కిడ్నాప్ చేయించాడా, ఏంటి చాక్లెట్ కోసం కిడ్నాప్, తూ నా బ్రతుకు, చాక్లెట్ కోసం కిడ్నాప్ చేశానంటుంది, నువ్వేంటి ముసుగేసుకొని ఉన్నావు, నువ్వెవరు పెద్ద బూచోడువా, నన్ను వదిలే, లేకపోతే ఏయ్ గమ్మునుండు అంటున్న ఉల్లాస్ వాయిస్ వింటూ బూచి అంకుల్ నీ గొంతు నువ్వు, అమ్మో గుర్తుపట్టేస్తుందేమో అని అనుకుంటూ ఏయ్ గమ్మునుంటావా ఉండవా, అసలు భయపడవా, ఇంత లేవు మాతోనే మాట్లాడుతున్నావు, ఇంత అంతా కాదు ఎవరన్నది ముఖ్యం, నివేదిత భయపడేదేలే, ఎందుకో తెలుసా, చాక్లెట్ త్వరగా రా, త్వరగా అంటూ చేతులు బయటకు పెట్టి తల విండోలో పెట్టి పిలుస్తూ ఉంది. అప్పుడు అందరూ వెనక్కి చూసి హర్ష రావడం చూసి ఉల్లాస్ పై ప్రాణాలు పైనే పోయాయి. ఒరే వాళ్ళు వచ్చేస్తున్నారు, నువ్వు ఫాస్ట్గా పోనివ్వు అంటూ నివిని లోపలికి లాగి చెంప మీద గట్టిగా కొడతాడు. హర్ష గారు, నివి అండి, పదండి పదండి అంటూ ఆ కారులో బయటకు చూస్తున్న నివిని చూస్తూ ఉంది. హలో ఉల్లాస్, పని పూర్తయిపోయిందా, అంతా బాగానే ఉందా అంటూ ఫోన్ చేసి అడుగుతుంది తార. ఏంటయ్యేది, ఆ హర్ష నన్ను చూసేశాడు, ఇప్పుడు ఆ జానకి హర్ష ఇద్దరూ నన్ను ఫాలో అవుతున్నారు, నేనేం చేయాలి, ఏడ్చావు, నువ్వు దొరికావంటే నువ్వు నేను ఇద్దరం చచ్చిపోతాం, అందుకే ముందు దాన్ని చంపైనా సరే నువ్వు తప్పించుకో అంటూ కాల్ కట్ చేసి టెన్షన్ పడుతూ ఉంది తార. తార టెన్షన్ పడుతున్నావేంటి, అలా ఉన్నావు అంటూ అడుగుతుంది శ్రావ్య. అదేం లేదు, హర్ష ఇంకా రాలేదు కదా, అందుకే చూస్తున్నా, ఇంతకీ హర్ష ఎక్కడా, ఇంకా రాలేదు, మావయ్య త్వరగా హర్షకి కాల్ చేసి రమ్మని చెప్పండి. మావయ్య, అలాగే అమ్మా. శ్రావ్య నువ్వు తారాని రెడీ చేయి, పెళ్లి కూతుర్ని చేయి అంటూ బయటకు వచ్చి కాల్ ట్రై చేస్తూ లిఫ్ట్ చేయకపోతుంటే విసుగ్గా విశాల్, మీ సార్ ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా, విశాల్కి ఏం సరిగ్గా తెలీదు, అందుకే తెలీదు అంటూ చెప్పగానే ఆనందరావు హర్ష కోసం కాల్ ట్రై చేస్తున్నాడు.
హర్ష గారు, కారు అటు వెళ్తే మీరెటు తీసుకెళ్తున్నారు అంటూ అడుగుతుంది జానకి. షో అంటూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఓపెన్ రోడ్ మీదకి వచ్చి బైక్ ఆపుతాడు. హర్ష గారు, ఇక్కడ ఆపారేంటి? నివి కోసం వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు అంటూ ఉంటే, జాను, ఆ రూట్లో ఏ వెహికల్ వచ్చినా కూడా ఇటువైపే రావాలి. నువ్వు టెన్షన్ అవ్వకు, చూస్తూ ఉండు అంటూ కార్ రావడం చూసి జాను, అదిగో లిటిల్ ఉన్న కార్, నువ్వు బైక్ దిగు. లేదు, నేను వస్తాను. నేనెందుకు రాకూడదు అంటూ అడుగుతుంటే జానకి పట్టుకొని కిందకి లాగేసి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు వేగంగా. కింద పడిన జానకి అసలేం చేస్తున్నాడు అంటూ తన వెనకే పరిగెడుతుంది. బైక్ రావట్లేదనేసి ఊపిరి పీల్చుకున్న ఉల్లాస్ ఎదురుగా బైక్ రావడం చూసి హడలెత్తిపోతాడు. బైక్ ఆగకుండా వస్తూ ఉంటే వాళ్ళు కూడా అంతే భయంగా చూస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు. ఒరేయ్, వాడు అసలే మెంటలోడు, గుద్దినా గుద్దుతాడు, ఆపండ్రా అంటూ అనగానే డ్రైవ్ చేసేవాడు అంత స్పీడ్లో ఆపేయడంలో కార్ స్కిడ్ అవుతూ పక్కకి తిరుగుతుంది. రేయ్, వాడికి పాప దొరకకూడదు, వెళ్ళి పని చూడండి అంటూ చెప్పగానే కారులో ఉన్న మిగతా వాళ్ళు బయటకి దిగుతారు. బైక్ దిగిన హర్ష వచ్చినోడిని వచ్చినట్టు ఎక్కడ కోపం ఎక్కడ చూపిస్తున్నాడో కానీ మొత్తానికి ఒక్కో దెబ్బకు ఒక్కోని పడేస్తున్నాడు. ఎంతలా అంటే తన కోపం రాక్షసుణ్ణి తలపిస్తుంది. కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. అదంతా చూస్తున్న ఉల్లాస్ నివి మెడ మీద కత్తి పెట్టి బయటికి దిగి బెదిరిస్తూ, నా దగ్గరకు వచ్చావంటే నా చేతుల్లో ఉన్నదాన్ని చంపేస్తాను అంటూ హర్షని బెదిరిస్తున్నాడు. రే నా కొడకా, నా లిటిల్కి ఏమన్నా అయితే నువ్వెందుకు బ్రతుకున్నావా అని జీవితాంతం బాధపడతావు. మర్యాదగా వదిలేస్తే ప్రాణాలతో ఉంటావు. చాక్లెట్ నన్ను వీడు కొట్టాడు, వీడిని వదలకు, బాగా కొట్టు, నాకు నొప్పిగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంది నివి. తన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే తన ప్రాణం పోతున్నట్టు ఉంది హర్షకి. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ముందు ఆ కత్తి తీసేయి అంటూ ఆ ముసుగు మనిషి వెనక వస్తున్న జానకిని చూసి ఉల్లాస్ని మాటల్లో జానకికి సైగ చేస్తాడు. నీకెంత డబ్బు కావాలి, ఏం కావాలి చెప్పు, అంతేకాని పాపనేం చేయకు అంటూ మాటల్లో పెడుతూ కింద ఉన్న రాయిని చూపిస్తూ జానకికి సైగ చేయగానే జానకి ఆ రాయి తీసుకొని వెనక నుంచి ఉల్లాస్ తల మీద కొడుతుంది. ఉల్లాస్ దెబ్బకి నొప్పితో కత్తి వదిలేసే గ్యాప్లో హర్ష హుటాలను వెళ్ళి నివిని తన చేతిలోకి తీసుకుంటాడు. ఉల్లాస్ అది చూసి భయంతో పరిగెడుతుంటే హర్ష నివిని జానకినిచ్చి ఉల్లాస్ వెంట పడతాడు. కానీ అప్పటికే ఉల్లాస్ అక్కడి నుంచి తప్పించుకొని దాక్కుంటాడు. ఉల్లాస్ కోసం చూస్తూ మిస్ అయ్యాడు అనేసి జానకి దగ్గరికి వచ్చేస్తాడు. హర్ష రావడం చూసిన నివి అప్పటి వరకు జానకి చేతిలో ఉన్నది కాస్త జానకిని విడిపించుకొని చాక్లెట్ అంటూ పరిగెడుతూ హర్ష దగ్గరికి వెళ్ళిపోయి హర్షని చుట్టేసి, నువ్వు భలే కొట్టావు, హీరోలాగా కొట్టావు, చాక్లెట్ అంటూ హర్ష ఎత్తుకోగానే తన మొహమంతా ముద్దులతో ముంచెత్తింది. వాళ్ళని అలా చూస్తూ జానకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నివి అంటూ హర్ష చేతుల్లోంచి తనను విసురుగా లాగేసుకుంటుంది. అమ్మా, నివి మాట్లాడకు, హర్షిత్ మీ పెళ్లి కోసం అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు, నా కోసం మీ సమయాన్ని వృధా చేయకండి. ఇదే ఇదే నువ్వు జాను, ఎందుకు నన్ను అంటూ ఇంకా మాట్లాడలేక, ఇంత చదువుకున్నావు, ఐఏఎస్ ఆఫీసర్, కానీ చేసిన తప్పుని ఒప్పుకున్నా కూడా క్షమించే మనసు లేదా జాను? నీ మనసులో నా మీద కోపం ఉంది అని తెలుసు, కానీ లిటిల్ని కనీసం నేను లిటిల్ని పట్టుకోకూడదా? ఎందుకు నన్ను ఇలా ఎవరికి ఏం కాకుండా చేస్తున్నావు అంటూ అమాయకంగా వాళ్ళ వైపు చూస్తూ భయంగా చూస్తున్న నివిని చూసి తన ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ ఎర్రగా కందిన తన చెంపలు తడుముతూ, నొప్పిగా ఉందా లిటిల్, భయపడకు, తగ్గిపోతుంది అంటూ బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ పైకి లేపి బైక్ రైస్ చేస్తూ ఉన్నాడు. జానకి సైలెంట్గా నివిని తీసుకొని వచ్చి బైక్ ఎక్కేసింది. ఇంకా హర్ష ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. నాన్న, అన్నయ్య ఎక్కడ ఇంతవరకు రాలేదు, అందరూ అడుగుతున్నారు,
ఎక్కడికి వెళ్ళాడు అంటూ శ్రావ్య కూడా టెన్షన్ పడుతూ ఉంది. నేను అదే చూస్తున్నా శ్రావ్య. కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు. ఇక్కడ తార ఉల్లాస్కి కాల్ ట్రై చేస్తూ ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడంతో చిరాకు పడుతూ ఉంది. నాన్న అన్నయ్యని పెళ్లి కొడుకుని చేయాలి, ఇంకా రాకపోతుంటే అందరూ ఏమనుకుంటారు అని అనుకుంటూ ఉన్నారు ఇద్దరు. కావేరిలో ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, నేను మీ కావేరి. వెల్కమ్ టు అలా కావేరిలో. నేను నిన్న సంగీత్లో డ్యాన్స్ చేస్తా అని మాట ఇచ్చాను, కానీ మా ఆయన నన్ను చెయ్యనివ్వలేదు. నేనే చెయ్యను. కానీ మీరు బాధపడకండి, నేను ఇచ్చిన మాట ప్రకారం డ్యాన్స్ చేస్తాను. కానీ అప్పుడే కాదు, కొంచెం టైం తీసుకుందాం, సరేనా? ఈరోజు మా అబ్బాయి పెళ్ళి. నేను ప్రతి చిన్న పని చేయలేక చచ్చిపోతున్నా. మా అబ్బాయి పెళ్ళి ఎలా జరుగుతుంది అనేసి నేను మీకోసం లైవ్ పెడుతున్నాను. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఆ లైవ్ కవరేజ్ చూసేయండి. పెళ్ళి ఎలా జరుగుతుంది అనేసి. ఉంటాను, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుర్తుందిగా? సైనింగ్ ఆఫ్ అలా కావేరిలో. ఒసేయ్, ఆ వీడియో పిచ్చి ఆపు. శ్రావ్య పెళ్ళయ్యే వరకు దానికి ఫోన్ ఇవ్వకు. ఇక్కడ అబ్బాయి కనిపించక నేను టెన్షన్ అవుతుంటే నువ్వు, అమ్మో, ఈ ఫోన్ లేకపోతే అయినా అబ్బాయి లేకపోతే నేను ఎవరి పెళ్ళి లైవ్ కవరేజ్ చేయాలి? పదవే, నువ్వు పెళ్ళి చేసుకో, అది లైవ్ పెట్టు. పోండి మీరు మరీను. ఈ వయసులో పెళ్ళి, అది కూడా మీరుండగా బాగోదు అంటూ మెలికలు తిరుగుతూ ఉంది కావేరి. ఒసేయ్, నువ్వు సిగ్గుపడకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు పోండి. మీరు మీ సెన్సార్ మాటలు కనిపించరు, కానీ మీరు బాగా రొమాంటిక్ అండి. శ్రావ్య, చిన్న కోసం కాదు, దీనివల్ల నాకు బీపీ వచ్చేలా ఉంది. దాన్ని ముందు వెళ్ళమను, నా ముందు నుంచి. మీరెప్పుడు ఇంతే అంటూ వెళ్తూ ఆగి, ఏవండి, నిజంగా హర్ష పెళ్ళి జరగకపోతే మనం పెళ్లి చేసుకుందామా అంటే, అవును అంటే నా ఫ్యాన్స్కి చెప్పేస్తాను, ఏమంటారు? హీ హలో హలో అంటూ చల్లగా జారుకుంటుంది కావేరి. అమ్మో, మా కావేరి ఆంటీకి చాలా కోరికలు ఉన్నాయి. యూ జస్ట్ క్రేజీ ఆంటీ. చిన్న, ఏంటి నాన్న, నీ పెళ్ళి కోసం రోజుకు టెన్షన్ పెడుతున్నావు? అసలు నేను నీ పెళ్ళి చూస్తానా చూడనా అని అనుకుంటూ ఉండగానే నాన్న అన్నయ్య వస్తున్నాడు అంటూ అటువైపు చూపిస్తుంది. నాన్న బైక్ మీద వెనక వచ్చేది జానకి కదా. జానకి హర్ష బైక్ మీద వస్తుందేంటి? నివి కూడా ఉందేంటి అంటూ వాళ్ళ ముందు బైక్ ఆపగానే చిన్న అంటూ దగ్గరికి వెళ్తాడు. తాతయ్య, నీవి అంటూ తన బుగ్గలు తడుపుతూ, ఏంటమ్మా ఇలా ఉన్నావు? జానకి ఏమైంది? చిన్న, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జానకి, నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? తాతయ్య, నన్ను బూచోడు ఎత్తుకెళ్ళిపోయాడు, కొట్టాడు. చాక్లెట్ వచ్చి వాళ్ళని కొట్టేసి నన్ను తీసుకొచ్చేశాడు. జానకి, నివి ఏమంటుంది? కిడ్నాప్ ఏంటి? నివి నైట్ ఇక్కడే ఉంది కదా, మీ దగ్గరికి ఎలా వచ్చింది? చిన్న, నువ్వు ఇంట్లో లేవు, నువ్వెలా అంటూ అనగానే హర్ష, అది డాడ్ అని అంటుంటే, హర్ష ఏం చెప్తాడనేసి, అది సార్, మీ అబ్బాయి అప్పుడే ఇంటికి వస్తుంటే నేను కూడా నివి కోసం వస్తుంటే ఎవరో నివ్విని ముసుగేసుకొని తీసుకెళ్తుంటే మేము చూసాము. హర్షిత్ సార్ వాళ్ళ నుంచి నివిని కాపాడారు. చిన్న, ఎవరు వాళ్ళు? నివిని ఎత్తుకెళ్ళాలని చూసింది. వాళ్ళని అలా ఎలా వదిలేసావు? లిటిల్ జోలికి వస్తే వదిలేస్తానా డాడ్? వాళ్ళంతా చూస్తాను. వాళ్ళు సుపారీ గ్యాంగ్, మళ్ళీ లేవకుండా కొట్టాను. నాకు కావాల్సింది వాళ్ళు కాదు, వాళ్ళకి సుపారీ ఇచ్చిన తల. నిజాలు బయట పెట్టాక అప్పుడు చెప్తాను అంటూ బైక్ స్టాండ్ వేసి విశాల్ అంటూ పిలిచి, విశాల్ రాగానే పక్కకు తీసుకెళ్ళి ఏదో మాట్లాడి తన చేతిలో ఏదో పెట్టి అక్కడికి తీసుకొస్తూ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నేను చెప్పింది వెంటనే అయిపోవాలి అంటూ సీరియస్గా చెప్తాడు హర్ష. ఓకే సార్ అంటూ విశాల్ బైక్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఏమైంది చిన్న, ఎనీ ప్రాబ్లం? నథింగ్ డాడ్. అన్నయ్య త్వరగా రా, మిమ్మల్ని రెడీ చేయాలి అనేసి పిలవగానే వస్తున్న శ్రావ్య అంటూ జానకి వైపు చూసి, ఐఏఎస్
నా పెళ్లి పనులు నువ్వే చేస్తా అన్నావు, మర్చిపోకు. నువ్వు నా పక్కనే ఉండాలి, అంతే కదా డాడ్? లిటిల్, నువ్వు రా బంగారం, ముందు నీకు జెల్ రాసిన తర్వాత ఏదైనా అంటూ లోపలికి వెళ్తాడు. అమ్మయ్యా, జానకి నిన్నటి నుంచి హర్ష ఇంటికి రాలేదు. నాకు చాలా భయమేసింది. ముందు పెళ్ళి కానివ్వు, నివిని ఎత్తుకెళ్ళిన వాడి సంగతి నేను చూస్తాను. ఇంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి తీసుకెళ్తాడు. ఈ హడావిడి అవ్వని, అప్పుడు చెప్తాను. అలాగే సార్ అంటూ నేను లోపలికి వెళ్తాను, పెళ్లి పనులు చూడాలిగా అంటూ శ్రావ్యతో కలిసి లోపలికి వస్తుంది. ఆనందరావుకి టెన్షన్ వదలడంతో రిలాక్స్గా ఫీల్ అవుతాడు. హర్ష, వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళావు అంటూ అప్పటికీ నివిని చూసిన టెన్షన్ బయటపడనివ్వకుండా మాట్లాడుతుంది తార. ఈరోజు మన పెళ్ళి హర్ష, అయినా నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు? హేయ్, నువ్వేంటి, నిన్ను నా హర్ష దగ్గరికి రావద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావే? పోవే. మీ చాక్లెట్కి పెళ్ళవుతుంది కదా, ఆంటీ ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళకు బంగారం. అలాగే ఆంటీ అంటూ హర్ష ఒడిలో నుంచి దిగుతూ, చాక్లెట్ నన్ను దించు, అమ్మ దగ్గరికి వెళ్తాను. లిటిల్, కీప్ క్వైట్. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు, నాతోనే ఉండు. తారా, లిటిల్ నాతోనే ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? హర్ష, ఈరోజు మన పెళ్ళి కదా, ఇప్పుడు కూడా నీతో ఉండడం ఏంటి? పెళ్ళి చేయడానికే వచ్చాను. పెళ్ళి చేస్తాను తారా. హర్ష, అదే లిటిల్ కూడా పెళ్ళికే వచ్చింది కదా, మరి పక్కనే ఉంటే తప్పేంటి? యువర్ టైమ్ ఈస్ ఓవర్ తారా. వాట్ హర్ష, ఏమంటున్నావు? నాకేం అర్థం కావడం లేదు. అదే టైమ్ ఈస్ రన్నింగ్ అప్ అంటున్నా. పెళ్ళికి టైం అవుతుంది కదా, అదే అంటున్నా. నువ్వు వెళ్ళు, నేను పెళ్ళికి రెడీ అవ్వాలి కదా అంటూ నివిని తీసుకొని పైకి వెళ్తాడు. హర్ష ఏంటి నాతో ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు? మాటలో ఏదో తేడా తెలుస్తుంది. నా గురించి ఏమన్నా తెలిసిందా ఏంటి? లేదు, ఆ ఛాన్స్ లేదులే. అలా అయితే ఇలా ఉంటాడా? బేబీ, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. హర్ష కూడా వచ్చేశాడు. డాడ్. తార పసుపు రాసి మంగళ స్నానాలు చేయాలి పదా అంటూ శ్రావ్య తీసుకెళ్తుంది. హర్ష నివిని లోపలికి తీసుకెళ్లి చెంపల మీద జెల్ అప్లై చేస్తాడు. లిటిల్ బంగారం, ఆకలిగా ఉందా? ముందు ఫ్రెష్ అవుతావా? టిఫిన్ చేద్దాం. హర్షిత్ నిన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలంట, అందరూ కిందికి పిలుస్తున్నారు. నివి సంగతి నేను చూసుకుంటానులే. రాక్షసి. లిటిల్, కొందరుంటారు, అవసరం ఉంటే గారెలు బూరెలు అంటారు, అవసరం అయిపోగానే సార్ అంటారు. బంగారం, వాళ్ళని ఏమనాలో ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళని మార్చలేం, అంతే కదా ఐఏఎస్? నివి, నువ్వు కిందికి వెళ్ళు, నేను వస్తాను, వెళ్ళు అంటూ సీరియస్గా చూసి, నివి వెళ్ళగాని ఇష్టం లేకుండా ఆడదాని ఒంటి మీద చేయి వేయడం కూడా తప్పే. అలాంటి వాళ్ళని కూడా మార్చలేం. నిజమే, కానీ అది తప్పేమీ కాదుగా. నేనేమీ పరాయి వాడి పెళ్ళాన్ని పట్టుకోలేదుగా, నా పెళ్ళానేగా అంటూ సీరియస్గా చూస్తున్న జానకిని చూసి, నువ్వెలా చూసినా అది నిజమేగా జాను. కాదు, కాసేపట్లో నీకు పెళ్ళి. నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వు చేసిన దానికి నీ మీద ఎంత కోపం ఉన్నా నా కూతుర్ని కాపాడినందుకు థ్యాంక్స్. నా కూతురు కాదు, మన కూతురు. నీకు మాత్రమే కాదు, నాకు కూడా కూతురే జాను. ఇంకో నా కూతురు అంటే బాగోదు. నా కంట్రిబ్యూషన్ లేకుండా నువ్వు మాత్రమే కానినట్టు చెప్తున్నావు. కింద పసుపు రాయడానికి పిలుస్తున్నారు అంటూ కిందకి వెళ్తుంటే, జాను, మన పెళ్ళిలో ఇవన్నీ జరగకుండానే మన పెళ్ళి అయిపోయింది కదా. ఆ మాటలు వింటుంటే జానకి కళ్ళ ముందు తన పెళ్ళి కదులుతుంటే, ఇప్పుడు జరిగే నీ పెళ్ళిలో అవన్నీ జరుగుతాయి కదా అంటూ కిందకి వెళ్ళిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా అబ్బాయికి నేను పసుపు రాస్తున్నా. ఐఏఎస్ అక్కడెక్కడో ఉంటారేంటి? నా పెళ్ళి దగ్గరుండి జరిపిస్తా అన్నారు, చూస్తా అనలేదు. రండి, వచ్చి పసుపు రాయండి అంటూ పిలుస్తాడు హర్ష. అందరిలో ఇబ్బందిగా ఉంటే దగ్గరికి వెళ్ళి పసుపులో చేతులు పెట్టగానే అరచేతికి గుచ్చుకున్న గాజు గాయాలు మంట రేపుతుంటే పసుపు తీసుకుని హర్ష ఫేస్కి రాసేస్తుంది. ఐఏఎస్ ఎక్కడికి? ఉఫ్,
ఈ గిన్నె పెళ్లి కూతురికి ఇవ్వడానికి అంటూ వెళ్తున్న జానకి కాలికి తన కాలిని అడ్డు పెడతాడు హర్ష. హర్ష కాలు తగలగానే పడిపోతున్న జానకిని అయ్యో పడిపోతావు జాగ్రత్త అంటూ పట్టుకుంటాడు. అప్పటికే తన చేతిలో ఉన్న గిన్నె జానకి ఒంటి మీద పడిపోగా పసుపు మొత్తం జానకి ఒంటిని తాకుతుంది. అయ్యో జానకి జాగ్రత్త అంటూ శ్రావ్య చెయ్యిస్తూ పైకి లేపుతుంది. జానకి ఆ చేతులకి గాయం ఏంటి అలా ఉన్నాయి? కంగారుగా చేతులు చీరలో దాచుకుంటూ అదేం లేదు, ఇందాకలా దెబ్బలు తగిలాయి శ్రావ్య. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఇక్కడ చూసుకుంటానులే అంటూ జానకిని పంపించేస్తుంది. అమ్మయ్య, జాను నా నుంచి దూరంగా వెళ్ళిపోదామనేనా? అది నీ వల్ల కాదు, నేను కానివ్వను. వెళ్ళి పెళ్ళికి రెడీ అవ్వు. నువ్వు చెప్తే మాత్రం నేను వినే రకం అనుకున్నావా? నాకు నువ్వు, నా కూతురు, నా లైఫ్ అంతే. అంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు. పసుపు బట్టలతో ఇంటికి వెళ్తున్న జానకిని అందరూ వింతగా చూస్తుంటే చాలా అంబారిసంగా ఉంది. జానకికి వెంటనే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుంది. అప్పటికే మంగళ స్నానాలు చేసిన హర్ష జానకి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. జానకి త్వరగా రా, అన్నయ్య నువ్వే పెళ్లి కొడుకుని చేయాలంటున్నాడు. వస్తున్నా శ్రావ్య అంటూ లోపలికొచ్చి హర్ష నుదుటిన బాసికం కట్టింది. తర్వాత హర్ష ముందుకొచ్చి తనకి కళ్యాణ తిలకం దిద్ది బుగ్గన చుక్కన పెడుతూ ఉంటే, జాను కాసేపు ఆగితే నేను నీకు దూరం అవుతాను. నీకు బాధగా లేదా జాను? ఒక్కసారైనా నన్ను చూడాలి అనిపించడం లేదా? హర్ష మాట్లాడుతూ ఉంటే జానకి వింటున్నా విననట్టి హర్షని రెడీ చేసి బయటకు వచ్చేసింది. అప్పటి వరకు హర్ష మాటలకు బాధగా ఉంటే అమ్మ అంటూ వస్తున్న నివిని చూసి ఏంటమ్మా అంటూ దగ్గరికి వెళ్తుంది జానకి. చూశారు కదా సిరీస్ని. ఇక నాకు తెలిసి రేపు హర్ష పెళ్లి జరగబోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.